హలో వ్యూవర్స్, ప్రపంచంలోనే అనేకమైన మర్మాలతో కూడిన విషయాలు మనము ఎక్కువగా వింటుంటాము. అందులో ఎక్కువగా డిబేట్ చేయబడే విషయం ఏమిటంటే దెయ్యాలు ఉన్నాయా లేదా అని. కానీ ఇప్పటి వరకు విన్న అనేకమైన కథలలో కేవలము అందులో మనుషులకు మాత్రమే దెయ్యం పడుతుందని విని ఉంటాము. అందులో కొన్ని నిజాలు ఉంటే చాలా వరకు భయంకరమైన కట్టుకథలు ఉంటుంది. కానీ ఈ వీడియోలో ప్రపంచంలోనే చాలా మంది అనబెల్లా అని అనగానే భయపడుతుంటారు. దానికి కారణము దెయ్యం పట్టిన బొమ్మ అని, ఇంకా అది చాలా డేంజర్ అని కూడా చెప్తుంటారు. నిజానికి అనబెల్లా స్టోరీ నిజమా లేక ఎవరో ఒకరు చెప్పిన కట్టుకథనా? అనబెల్లా యొక్క బ్యాక్ స్టోరీ గురించి ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకునబోతున్నాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. అది 1970. డోనా అనే యువతకు ఆమె తల్లి బర్త్డే గిఫ్ట్ గా ఒక బొమ్మను ఇస్తుంది. ఆ బొమ్మ అందంగా ఉండడం వల్ల డోనాకు అది బాగా నచ్చేస్తుంది. డోనా తన స్నేహితురాలైన ఏంజీతో కలిసి ఒక రూమ్ లో ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ నర్సింగ్ కోర్సు తీసుకుని ఒకే కాలేజీలో చదివేవారు. డోనా ఏం చేస్తుందంటే బర్త్డేకు వాళ్ళమ్మ గిఫ్ట్ గా ఇచ్చిన బొమ్మకు ఒక పేరు పెట్టాలనుకుంటుంది. కాబట్టి తన స్నేహితురాలైన ఏంజీతో కలిసి బాగా ఆలోచించి ఆ బొమ్మకు మిల్డ్రెగడి యాన్ అని పేరు పెడతారు. డోనా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. కానీ ఆ ఇష్టమే కొన్ని రోజుల తర్వాత ఆమెకు కష్టాన్ని తీసుకుని రాబోతుందని అప్పుడు ఆమెకు తెలియదు. స్టార్టింగ్ లో అంతా బాగానే ఉంది, కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బొమ్మ కదలడం మొదలు పెట్టింది. అంటే ఒక చోట్లో పెడితే అది వేరే చోటుకు వెళ్లిపోయేది. డోనా ఏంజీ దానిని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ ఏకంగా రూమ్ నుంచి రూమ్ కు షిఫ్ట్ అవ్వడం మొదలు పెట్టింది. ఇంకోసారి ఏమైతుందంటే ఆ బొమ్మను డోనా ఏంజీ మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్తారు. వాళ్ళు తిరిగి వచ్చి చూడగానే అది ఇంట్లో సోఫాపై కనిపిస్తుంది. దాన్ని చూసిన డోనా ఏంజీతో ఒకవేళ ఎలుకలు లాక్కుని వచ్చి పెట్టుంటుందని చెప్తుంది. కానీ ఏంజీకి మాత్రము భయం వేస్తుంది. అప్పుడే ఏదో తేడాగా ఉంది అని అనిపిస్తుంది. అప్పుడు ఏంజీ తన బాయ్ ఫ్రెండ్ అయిన లూకు ఈ విషయాన్ని తెలుపుతుంది. అతడు ఆ బొమ్మను చూసి ఈ బొమ్మలో ఏదో ఒక ఆత్మ ఉందని చెప్తాడు. కానీ డోనా ఏంజీలు అతని మాటలను నమ్మరు. ఈ విషయాన్ని తెలుసుకున్న రోజు నుంచి లో ఆ బొమ్మను ద్వేషించడం మొదలు పెట్టాడు. ఆ బొమ్మను ఎలాగైనా వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో భయానకం కలిగించే విషయాలు జరగడం మొదలైంది. పేపర్లు ముక్కలు ముక్కలుగా చింపి అందులో లూ హెల్ప్ మీ అని రాసి ఉంది. దీనిని గమనించిన డోనా పేపర్లు ఎవరు చింపుతున్నారు, ఇలా ఎవరు రాస్తున్నారని ఆలోచించింది. చివరకు గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందని ఆమెకు అనుమానం మొదలైంది. ఓ రోజు రాత్రి డోనా తన రూమ్ కు వెళ్లి చూస్తే ఆ బొమ్మ మంచంపై కనిపించింది. ఇంకా దాని చేతి నుంచి రక్తంలాగా ఎర్రని లిక్విడ్ బయటకు వస్తుండడంతో ఇది సాధారణ బొమ్మ కాదని తెలుసుకుంది. దీంతో డోనా ఏంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా ఆ బొమ్మ యొక్క హిస్టరీని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు ఆ స్పిరిట్ గేమ్ ద్వారా ఆ బొమ్మలో ఉన్నది ఎవరని అడుగుతారు. అందుకు సమాధానంగా ఆ బొమ్మ తన హిస్టరీని చెప్తుంది. అదేమిటంటే ఇంతకు ముందు ఈ ప్లేస్ లో తనను ఎవరో చంపేశారని, తన పేరు అనబెల్లా అని చెప్తుంది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్ళు అని అంటుంది. అప్పటి నుంచి మిల్డ్రెగడి అనే పేరు పోయి అనబెల్లా అని పేరు వస్తుంది. దీనిని విన్న డోనా ఇంకా ఏంజీలకు చాలా జాలి వేస్తుంది. తర్వాత ఇది నిజమా కాదని తెలుసుకోవడానికి డోనా వెళ్లి స్థానికులను అడుగుతుంది. ఈ విషయం విన్న స్థానికులు ఇది నిజమే అని, ఈ అపార్ట్మెంట్ కట్టక ముందు ఇక్కడ పొలాలు ఉండేవని, ఆ పొలంలో ఒక రోజు అనబెల్లా అనే 7 ఏళ్ల పాప చనిపోయిందని వాళ్ళు చెప్తారు. దీనిని విన్న డోనా ఏంజీలు షాక్ అవుతారు. డోనా ఏంజీ అనబెల్లాకు ఎంతగానో నచ్చేశారు కాబట్టి వారితో కలిసి ఉంటే తాను సురక్షితంగా భావిస్తుందని అనబెల్లా చెప్పినట్టు స్పిరిట్ గేమ్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. దీంతో డోనా ఏంజీలు కూడా అంగీకరించారు. ఇంకా ఆ బొమ్మలో ఆమె ఉండేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ఆ తర్వాతనే అసలు విషయము మొదలవుతుంది. ఆ బొమ్మలో ముందుగా ఆత్మ ఉందని అనుమానించిన ఏంజీ బాయ్ ఫ్రెండ్ అయిన లూ పై అనబెల్లా కక్ష కట్టింది. ఎందుకంటే లూ ఆ బొమ్మపై అయిష్టాన్ని చూపడం ఆ అనబెల్లాకు నచ్చలేదు. అనబెల్లా లూ కలలో రావటం మొదలు పెట్టింది. అతని పక్కన పడుకోవటము, గుండెలపై పాక్కుంటూ వెళ్లడము, పీకలు నొక్కుతున్నట్టుగా కలలు వచ్చేది. దీంతో అనేక సార్లు ఉలికిపడి నిద్ర లేచేవాడు. ఆ బొమ్మతో డోనా ఏంజీలకు ఏ రోజైనా ప్రమాదం ఉందని తెలుసుకున్నాడు. కానీ తనకు జరిగింది చెప్తే వాళ్ళు నమ్మేవారు కాదు. ఒక రోజు ఏమైందంటే డోనా ఇంటి నుంచి బయటకు పని మీద వెళ్తుంది. ఏంజీ ఇంకా లూ రోడ్ ట్రిప్ పోదామని వాళ్ళ రూమ్ లో కూర్చొని ప్లాన్ చేస్తుంటారు. కానీ అప్పుడు ఎవరో ఆ రూమ్ నుంచి డోనా రూమ్ కు వెళ్తున్నట్టుగా లూకు కనిపిస్తుంది. ఇంకా దాంతో తలుపులు కూడా
మూసుకుని పోతుంది. దానిని తెరవడానికి లు చాలా కష్టపడి తెరిచి చూస్తే గదిలో ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటుంది. కానీ మంచం మీద ఉన్న బొమ్మ మాత్రము ఒక మూలాన ఉంటుంది. ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టడానికి లో ప్రయత్నిస్తాడు. కానీ అతని శరీరంలో మార్పు రావడం మొదలవుతుంది. మెడ శరీరం కాలిపోతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెలో నొప్పి వస్తుంది. ఇంకా అతని షర్టు మీద పెద్ద గోర్లతో గీరితే ఎలా ఉంటుందో అలా మరకలు కనిపించింది. దీంతో దెబ్బకు భయపడి లో బయటికి వెళ్ళిపోతాడు. ఇలాంటి సన్నివేశాలు జరగడం వలన లో, ఏంజీ, డోనా ఏం చేశారంటే పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ అయిన ఎడ్వర్డ్ వారన్, లోరెన్ వారన్ ను కలిశారు. ఇంకా జరిగింది చెప్పారు. ఈ వారన్ దంపతులు దయ్యాలు వెళ్లగొట్టడంలో చాలా ఎక్స్పర్ట్స్. వీళ్ళ గురించి తర్వాత డీటెయిల్ గా తెలుసుకుందాము. ఎప్పుడైతే ఆ బొమ్మను చూసారో ఆ బొమ్మలో ఆత్మ ఏది ఆవహించలేదని వాళ్ళు చెప్పారు. ఇంకా అందులో యానబెల్లా లేదని, అందులో ప్రేతాత్మ ఆవహించి ఉండవచ్చని అనుమానించారు. దాని లక్ష్యము డోనా శరీరంలో స్థిరపడడమే అని చెప్పి డోనా ఇంటికి వెళ్లి ఆ అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ భూత వైద్యం చేశారు. తర్వాత ఆ బొమ్మ అక్కడ ఉంటే మంచిది కాదని ఆ బొమ్మను ఒక సంచిలో వేసుకుని కారులో తమ ఇంటికి బయలుదేరారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం మంచిది కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్టుగానే కారులో సమస్యలు ఏర్పడింది. బ్రేకులు సరిగా పడటం లేదు. దాంతో ఆ బొమ్మపై హోలీ వాటర్ చల్లాడు. అప్పుడు ఆ కారు నార్మల్ గా వెళ్ళింది. ఎడ్ ఆ బొమ్మను ఇంటికి తీసుకుని వెళ్లి టేబుల్ మీద పెట్టాడు. స్టార్టింగ్ లో బాగానే ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత యానబెల్లా తన పనిని మొదలు పెట్టింది. ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్ళటము, విచిత్రమైన శబ్దాలు చేయడము వంటివి జరిగింది. ఒకసారి ఏమైందంటే ఎడ్వర్డ్ ఇంటికి ఒక ఫాదర్ వచ్చి యానబెల్లా బొమ్మను చూసి నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే, నువ్వు ఎవరిని ఏం చేయలేవని అన్నాడు. అనంతరం అతడు ఇంటికి తిరిగి వెళ్తుండగా అతని కారు బ్రేక్ ఫెయిల్ అయ్యి జస్ట్ మిస్ లో తన ప్రాణంతో బయటపడతాడు. ఇలా ఇన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ బొమ్మలో ఉన్న ప్రేతాత్మను బయటకు పంపించడం కష్టమని చెప్పి ఆ బొమ్మను ఉంచేందుకు ఒక షో కేస్ ను తయారు చేసి ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేస్తాడు. ఆ షో కేస్ వల్ల ఆ బొమ్మ బయటికి వెళ్లకుండా అలానే ఉంది. దాని వల్ల ఎప్పటికీ ప్రమాదమేనని ఎడ్ లారెన్ హెచ్చరించాడు. ఇంకా ఆ షో కేస్ ను ముట్టుకోకుండా ఉండడానికి హెచ్చరిక నోటీస్ బోర్డు ను పెట్టారు. ఇది యానబెల్లా యొక్క స్టోరీ. కానీ ఎంతవరకు ఇది నిజము అని తెలియాలంటే నేను ముందుగా చెప్పినట్టు ఈ వారన్ దంపతుల గురించి మనకు తెలియాలి. ఆ తర్వాత మీరే డిసైడ్ చేయండి ఇది నిజమైన స్టోరీయా లేకపోతే ఇది కట్టుకథనా అని. వారన్ దంపతులు చాలా మంచివారు. మొదట్లో పారానార్మల్ యాక్టివిటీ కేసెస్ ను డీల్ చేస్తూ పనికి తగ్గట్టుగా డబ్బులు తీసుకునేవారు. వాళ్ళ జీవిత కాలంలో సుమారుగా 10,000కు పైగా కేసులను డీల్ చేశారని చెప్తున్నారు. 1972లో న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ ను ఇంగ్లాండ్ లో మొదలు పెట్టారు. ఇంకా అనేకమైన పుస్తకాలు రాశారు. ఇంకా తమ జీవిత కాలంలో దీనినే ప్రొఫెషన్ గా చేస్తూ ఉండేవారు. అందుకని వాళ్ళు చెప్పేదాన్ని నిజమని చెప్పలేము. ఎందుకు అలా అంటున్నా అంటే ఒకసారి ఏమైందంటే ఒక నోవెల్ రైటర్ వారన్ దంపతులను కలవడానికి వెళ్తాడు. ఇప్పుడు వారన్ దంపతులు ఒక కేసును డీల్ చేస్తుంటారు. ఈ రైటర్ ఏం చేస్తాడంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర వెళ్లి అక్కడ జరిగిన విషయాలు చెప్పమని చెప్తాడు. కానీ వాళ్ళు సగం సగం చెప్పడం వలన ఆ నోవెల్ రైటర్ ఎడ్ వారన్ ను అడుగుతాడు వాళ్ళు సరిగా చెప్తలేరని. అప్పుడు ఎడ్ వారన్ ఏమంటాడంటే చెప్పేది రాసుకో, ఇంకా మిగిలిన విషయాలు నువ్వే సొంతంగా రాయి, కానీ ఆ యొక్క స్టోరీ మాత్రము భయం కలిగించేలా ఉండాలి అని చెప్తాడు. ఇలా వారన్ దంపతులు చెప్పారని ఈ నోవెల్ రైటర్ చెప్పాడు. కానీ యానబెల్లా గురించి మనకు చెప్పింది వారన్ మాత్రమే. అప్పుడు ఈ యానబెల్లాను అక్లెడ్ మ్యూజియం లో మనము చూడొచ్చు. ఈ యానబెల్లాతో పాటు ఈ వారన్ దంపతులు చేసిన అనేకమైన ఇన్వెస్టిగేషన్ లో దొరికిన కొన్ని ఆర్టిఫాక్ట్స్ ను మనము ఆ మ్యూజియం లో చూడవచ్చు. ఇంకా దాంతో పాటు వాళ్ళే సొంతంగా భయంకరంగా ఉన్న వస్తువులను తయారు చేసి దానికి ఒక బ్యాక్ స్టోరీ చెప్పి ఆ మ్యూజియం లో పెట్టారు. దానిని చూడడానికి చాలా మంది ఆశతో వస్తారని ఇలా చేశారు. దీన్ని కూడా మనం ఒక ప్రూఫ్ గా తీసుకోవచ్చు. సో వ్యూవర్స్, ఈ యానబెల్లా స్టోరీ గురించి మీరు విన్నారు కదా, మీరు ఏమంటారు? నిజంగా యానబెల్లా స్టోరీ అనేది నిజమా లేకపోతే ఇది ఒక కట్టుకథనా అనేది మీరు కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, జాడీ క్యూరియస్ కు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక ఆసమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.